సినిమా 17 తర్వాత అడుగుతాను. ఆ ప్రొడ్యూసర్ ఇవ్వలేదండి. మీరు కొనుక్కున్నారు. నేను కొనుక్కున్నాను. ఆ డబ్బులతోనే కదా కొన్నారు. ఏదో నా డబ్బులవి. ఓకే. నా సంపాదన. నా మీద కోపడకండి. మీరు చెప్పింది నేను నా అడుగుతున్నా. డబ్బులతో నేను కొనుక్కున్నాను మమ్మీ. ఓకే. ఈ సినిమాలో తిరువీరు గారితో యాక్ట్ చేశారు కదా! చూస్తారు. యాహ్! ఫస్ట్ సినిమాకి ఇప్పటికి మీకు డిస్ట్రిబ్యూషన్‌లో అంటే చాలా తేడాలొచ్చినాయి కదా! అంటే ఏం ఇండస్ట్రీ తేడా రాలేదు సార్. కాదండి. ఇండస్ట్రీలో జరుగుతున్న వీటిల్లో చాలా ఇండస్ట్రీ మారుతూ ఉంది కదా! ఒకప్పుడేమో ఓటీటీ ఫుల్ హైప్‌లో ఉందన్నారు. ఇప్పుడేమో ఓటీటీ తగ్గిందంటున్నారు. తర్వాత థియేటర్ రైట్స్ పరంగా కూడా రకరకాలుగా చేంజెస్ జరుగుతున్నాయి కదా! సో, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఈ సినిమా ఫస్ట్ సినిమాకి, ఈ సినిమాకి మీరు చూసిన మేజర్ డిఫరెన్స్ ఏంటనేది ఆ సినిమాకు, ఈ సినిమాకు నో డిఫరెన్స్. మన సినిమా వరకు. అప్పుడు బిజినెస్ అయింది. ఇప్పుడు బిజినెస్ అయింది. థియేట్రికల్‌గా అందరూ నాకు కోఆపరేట్ చేసినారు డిస్ట్రిబ్యూషన్ సైడ్. డైరెక్టర్ గారు ఇక్కడ సార్ 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 టైటిల్లో ఓ సుకుమారి ఉంది, కానీ హీరోయిన్ షాక్ కొడుతుంది. ఏంటి ఇది? రెండు వేరు ఉన్నాయి. మీరు టీజర్లో చూస్తే హీరోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైటిల్ యాక్చువల్గా ఇట్స్ అన్ అబ్జెక్టివ్, లైక్ వర్ణిస్తున్నాడు. సో సుకుమారిలా ఉండాలి, సుకుమారంగా ఉండాలి అని టీజర్లో ఉంటుంది కదా. సో దట్స్ హౌ వి డిరైవ్డ్. సార్ కానీ హీరోయిన్కి అలా షాక్ కొట్టి అది పెట్టాలని ఎందుకు అనిపించింది పర్టికులర్గా దానికి? సార్ అది యాక్చువల్గా దట్స్ వాట్ మై యూనిక్ సెల్లింగ్ పాయింట్ సార్. యూనిక్ పాయింట్తో చేయాలనిపించినప్పుడు లైక్ ఈ ఐడియా వచ్చింది, దెన్ వి మేడ్ ఇట్ సార్. ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అయ్యో సార్ పక్కా సార్. నేను చెప్తున్నా కదా, ఫ్యామిలీస్, పిల్లలు అందరూ మీరు చూడండి 17th నుండి థియేటర్స్లో ఓ సందడి ఉంటుంది ఫర్ షూర్. ఐశ్వర్య గారు ఇప్పుడు టాలీవుడ్లో 2 బ్లాక్ అంటే ఈ మధ్య మంచి హిట్ సినిమాలు వచ్చినాయి. పెద్ది తర్వాత మా ఇంటి బంగారం, లెనిన్, ఇలా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. సో ఇప్పుడు ఇది ఓ సుకుమారి అలాగే హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఆడియన్స్ కనెక్టెడ్ అవుతారు అనుకుంటున్నారా? ఇప్పుడు అన్నీ ఐ థింక్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ పెద్ది, సమంత గారి మా ఇంటి బంగారం, లెనిన్ అన్నీ హిట్ అవుతున్నాయిగా. ఆ వరుసలో ఓ సుకుమారి కూడా ఆ రేస్లో ఉంటుంది అనేది. కానీ ఎన్ని సినిమాలు హిట్ అయినా ఇటు ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా వచ్చి 100 కోట్లు కొడితే ఒక హీరోయిన్గా ఆ ప్రౌడ్ వేరేలా ఉంటుంది. చాలా హ్యాపీ. అసలు ఒక సమంత గారు ఆల్రెడీ చెప్పారు, హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం అనేది ఒక్క హీరోయిన్ కొట్టకూడదండి. 4-5 కొడితేనే మన ప్రొడ్యూసర్లు అందరూ మన మీద డబ్బులు వేస్తారు. లేకపోతే అంటే ఇప్పుడు వేయట్లేదు. లేకపోతే కొంచెం ఇట్స్ లైక్ ఇప్పుడు హీరో సినిమాస్ చాలా వస్తాయి కదా, అలాగే హీరోయిన్స్ కూడా ఒక 4 హీరోయిన్స్ ఉంటే ఓకే హీరోయిన్ సినిమాలు కూడా ఆడుతున్నాయి అని చెప్పి కాన్ఫిడెంట్గా ప్రొడ్యూసర్లు ప్రొడ్యూస్ చేస్తారు. ఐఎమ్ వెరీ షూర్ సమంత గారు పెద్ద షీ సెట్ హై ఇది కదా, ఒక 100 crores అంటే ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఫిలిం. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమా చేశారు, వెంకటేష్ గారి లాంటి ఒక పెద్ద స్టార్తో చేశారు. మనం పెద్ద లీగ్లో ఉండాలంటే పెద్ద స్టార్స్తోనే చేయాలా అన్న క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉంటాయా మీకు ఏమైనా? మంచి సినిమా చేయాలనే కదా, మంచి సినిమాలు అంతే. ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్డ్ ఆల్వేస్. తమిళ్లో కూడా అలాగే చేశా. మీరే లేట్గా పిలిచారు నన్ను, తెలుగు వాళ్ళు. అదే ఇప్పుడు తెలుగు అమ్మాయి, తెలుగు తెలిసిన అమ్మాయి, తెలుగు అమ్మాయి, తెలుగింటి పక్కింటి అమ్మాయి లాంటి ఒక అమ్మాయి, ఇవన్నీ డిస్క్వాలిఫికేషన్స్ లా కనిపిస్తుంటాయి తెలుగు సినిమాల్లో హీరోయిన్ అనిపిస్తుంటాయి. అవునా, మీకు అనిపిస్తుందా? మీకు అలా నేను అలా చెప్పలా, మీరు చెప్పారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించలేదు కాబట్టి నేను చెప్పలేదు, మీరు అనిపిస్తుంది. అదే లేట్గా పిలిచారని చెప్తుంటే దాని వెనకాల రీజన్ ఇదేనేమో అని. చిచి అలా అంతా ఏం లేదు. వన్ బెస్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ తిరుగాడుతుంటే పిలుస్తామండి, మీరు ఎక్కడో తిరుగుతుంటే ఏం పిలుస్తాం? ఒకసారి ఆవిడ్ని కంటిన్యూ చేయండి. నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో. మీరు పిలిస్తే ఎందుకండి, 1 గంట సేపు ఫ్లైట్ తీసుకుని వచ్చేస్తాను. ఏముంది కళ్ళ ముందు? ఎక్కడ అమీర్పేటలోనా? ఎక్కడ కనిపించాలి మీకు కళ్ళ ముందు? ఓటీటీలో బాగా కనబడుతున్నారు. మొన్న ఇసకపట్నం చూసాము, అది వెబ్ సిరీస్ చూసాము, మీ ఇంటర్వ్యూస్ కూడా చూసాం. ఆ ప్రొడ్యూసర్ ఇచ్చిన డబ్బులతో 15 లక్షల రూపాయలు వాచ్ కొన్నారంట. సో ఈ సినిమాకి ఎంత పెట్టుకున్నారు, ఏం కొన్నారు? సినిమా 17 తర్వాత అడుగుతాను. ఆ ప్రొడ్యూసర్ ఇవ్వలేదండి, మీరు కొనుక్కున్నారు. నేను కొనుక్కున్నాను. ఆ డబ్బులతోనే కదా కొన్నారు. ఏదో నా డబ్బులవి. ఓకే. నా సంపాదన. నా మీద కోపడకండి. మీరు చెప్పింది నేను నా అడుగుతున్నా. డబ్బులతో నేను కొనుక్కున్నాను మమ్మీ. ఓకే. ఈ సినిమాలో తిరువీరు గారితో యాక్ట్ చేశారు కదా,
మీరు పెద్ద స్టార్స్‌తో చేస్తున్నారు యాజ్ వెల్ యాజ్ తిరువీర్ కూడా పెద్ద స్టార్. అదే పెద్ద స్టార్స్ అంటే ఇప్పుడు వెంకటేష్ గారు, తిరువీర్ గారు ఇలా అన్ని రేంజ్ హీరోస్‌తో చేస్తున్నారు కదా అని అడుగుతున్నాను. అందరితో చేయాలి. అదే ఎలా అనిపించిందండి వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ విత్ తిరువీర్ గారు? హీఈస్ ఎ ఫ్యాంటాస్టిక్ యాక్టర్. అండ్ ఐ థింక్ తిరు ఈస్ న్యాచురల్ యాక్టర్. ఓకే. షాక్ ఎన్ని సార్లు కొట్టించారు? కొట్టాను బానే, ఎగిరి పడ్డాడు చాలా సార్లు సినిమాలో. ఓకే. తిరువీర్ గారు అసలు పడుకుంటున్నారా సార్ మీరు? 2 నెలలకు ఒక సినిమా దింపుతున్నారు. అదేదో రీల్స్ చేస్తున్నంత ఈజీగా సినిమాలు తీసేస్తున్నారు. మీకు ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే ఇది కాక ఇంకో 2 సినిమాలు కూడా ఉన్నాయి. ఓడియా. అవునా? అదే ఎప్పుడు నెక్స్ట్ వీక్ లో రిలీజా? ఈసారి గ్యాప్ ఉండదు. అంటే అప్పుడెప్పుడో గ్యాప్ వచ్చింది కదా, ఈసారి గ్యాప్ లేకుండా మిమ్మల్ని కలవడానికి చాలా సంతోషంగా ఉంది అండ్ ప్రేక్షకులను కలవడానికి చాలా సంతోషంగా ఉంది. ఎలా అంటే సినిమా వల్ల చాలా ఫ్యామిలీస్ సర్వైవ్ అవుతూ ఉంటాయి అండ్ మా ప్రొడ్యూసర్ బాగున్నంత వరకు సినిమాని డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ డిపెండ్ అయిన ఫ్యామిలీస్ అన్నీ బాగుంటాయి. సో ఐఎమ్ హ్యాపీ ఎక్కువ కనబడడానికి ఛాన్స్ వస్తుంది. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు సార్ మీ స్కెడ్యూల్స్‌ని? ఒకవైపు ప్రమోషన్స్ అండ్ రిమైనింగ్ ఫిలిమ్స్‌ని, షూట్స్‌ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అండ్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? బ్యాలెన్స్ చేయడం అంటే సిచ్యువేషన్ బట్టి, లుక్ ఇష్యూస్ని బట్టి సండేలు పండగలు కూడా షూట్ చేశాను ఇయర్ చాలా వరకు. అండ్ కొంచెం క్యారెక్టర్ సెట్ టు సెట్ కొంచెం వర్క్ చేసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి, అది సరిపోతుంది. అండ్ హ్యాపీ ఇంకొక 2 సార్లు కూడా కనబడబోతున్నాను ఈ ఇయర్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఐశ్వర్య గారు, హిట్ పడితేనో హీరో అకౌంట్లో పడుతుంది, ఫ్లాప్ అవుతేనో హీరోయిన్ అకౌంట్లో పడుతుంది అని కామెంట్స్ 100%. 100%. అది చెప్పానుగా ఒక ఇంటర్వ్యూలో. అదే అవుతుంది. ఎందుకని అంటున్నారు? ఏమో మీరు చెప్పాలి, అసలు మీరే రాస్తున్నారు కదా. ఈ హీరోయిన్ అన్లకి అయన్ లెగ్, అయన్ లేడీ కాదులే మా జయలలిత గారు అది. ఓకే. మీరు అన్ని హిట్లే కదా, ఎందుకు రాశారు? ఒక్క మాట చెప్తానండి. ప్రతి ఒక్క స్టార్కి అప్స్ అండ్ డౌన్స్ అనేది చాలా కామన్. అన్ని సినిమాలు అందరికీ హిట్లు అవ్వవు. ఓకేనా? ఒక 10 సినిమాలు చేసామంటే 10 సినిమాలు ఎవరికి ఒక్క అనిల్ రావుపూడికి అది జరుగుతుంది. ఆయన్నే అడగాలి. 9 సినిమాలు చేసి 9 సినిమాలు హిట్ చేశారు, ఆయన్నే అడగాలి. ఏం యాక్టర్స్కి మాత్రం ఒక్క 10 సినిమాలు చేస్తా అండి 2-3 సినిమాలు అటు ఇటు అవుతాయి. అన్ని సినిమాలు హిట్ అవ్వవు కదా. సో ఆ జర్నీలో అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. కానీ ప్రతిసారి అయినప్పుడు ఆ హీరోయిన్ అకౌంట్లో పడకూడదు అనేది ఒక ఇంటర్వ్యూలో చెప్పాను అంతే. డైరెక్టర్ గారు ఓకే.